ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఆగొద్దు. నువ్వే తాగాలి అని బలవంత పెడతాడు. అప్పుడు కాదనకుండా తాగు. కానీ మొత్తం తాగేకు. సగం తాగి మిగతా సగం మీ ఆయనకివ్వు. నాకు తెలుసులే వదినా. ఎలా తెలుసు? ఇదేగా నీ ఫస్ట్ నైట్. ఎన్ని సినిమాల్లో చూడలేదు. గడుసుదానివే. పాల ప్రోగ్రాం అయ్యాక మీ ఆయన కళ్ళకి దండం పెట్టు. ఆశీర్వచనం తీసుకో. అతన్ని తిరిగి నీకు దండం పెట్టమని అడక్కు. భార్య మాత్రమే దండం పెట్టాలి. మరి అంత వివరంగా చెప్పక్కర్లేదు వదినా. దొరికాను కదా అనని ఓ మోసేస్తున్నారు. నువ్విక్కడే ఉంటే నిన్నింకా ఎక్కువ ఆడుకునేవాళ్ళం. అక్కడున్నావు కాబట్టి బ్రతికిపోయావు. అయినా మేం నీతో ఆడుకోవడం ఏంటి? కాసేపు ఆగితే నువ్వే మీ ఆయనతో ఆడుకుంటావు. చాలు చాలు. వాణి, ఫోన్ ఎవరు? జానునా? మాట్లాడతారా? అమ్మా జాను, అమ్మా. కార్యానికంతా సిద్ధం చేశారా? చేశారమ్మా. శాంతి ముహూర్తం ఎప్పుడమ్మా? రాత్రి 9:30 అన్నారు. అవునమ్మా, నువ్వు నీరసంగా మాట్లాడుతున్నావేంటి? ఏమైంది? ఏం లేదులేమ్మా. అల్లుడు గారు పట్టుబట్టబట్టి కార్యం అక్కడ జరుగుతోంది. లేదంటే సాంప్రదాయబద్ధంగా ఇక్కడే జరగాలి. ఆయన నాకు ఏ లోటు చెయ్యట్లేదమ్మా. నన్ను బాగా చూసుకుంటున్నారు. అందుకే కాదనలేక ఒప్పుకున్నావు. అప్పగింతలప్పుడు చెప్పినవన్నీ గుర్తున్నాయి కదా? గుర్తున్నాయమ్మా. ఆ దేవుడి దయవల్ల ఒక మంచి మనిషితో నీకు పెళ్ళయింది. అల్లుడి గారికి ఎదురు చెప్పకుండా అణుకువగా నడుచుకో. అలాగేనమ్మా, నువ్వు చెప్పినట్టే చేస్తాను. అక్కేం చేస్తుంది? తన రూంలో ఉన్నట్టుంది. తర్వాత ఫోన్ చేయిస్తానులే. ఉంటానమ్మా. అలాగేనమ్మా. మీరు మాట్లాడుతూ ఉండండి. హలో మరదలు, లైన్లో ఉన్నావా? మీరింకా ఫోన్ దగ్గరే ఉన్నారా? నువ్వు ఇంకా మీ ఆయన దగ్గరికి వెళ్ళలేదా? అవును కదూ, టైం అయిపోతుంది. ఆయన వెయిట్ చేస్తూ ఉంటారు. గుడ్ నైట్ వదిన్లు. ఫస్ట్ నైట్ అని చెప్పాలి. ఆల్ ది బెస్ట్ జాను. సరే బాయ్. రే విశ్వ, అక్కడేం చేస్తున్నావురా? ఇక్కడికొచ్చి కూర్చోరా. వాడు బాధలో ఉన్నాడు కదరా, వదిలే. జయగాడితో జాను పెళ్లి జరిగిపోయింది. విశ్వగాడి మనసు ముక్కలైపోయిందిరా. వాడు ఆ డిస్టర్బెన్స్ లో ఉన్నాడ్రా. పెళ్ళైపోయాక ఏం చేయగలం? అంతా అయిపోయింది. ఈరోజు ఫస్ట్ నైట్ అంటరా. బంగారం లాంటి జాను ఆ విధవకి బలైపోతుందిరా. విశ్వగాడు ముందే ప్రపోజ్ చేస్తుంటే జాను లైఫ్ మరోలా ఉండేదిరా. వీడు జానుకి వీడి ప్రేమ విషయం చెప్పలేకపోయాడ్రా. కనీసం ఆ జయిగాడు వెధవాని కూడా చెప్పలేకపోయాడ్రా. చెప్పాలని ట్రై చేశాడు కదరా, కానీ చెప్పనివ్వకుండా జాను అన్నయ్యలే వాడిని కొట్టారా. ఇంకా నయం, విశ్వాని కొట్టింది వాళ్ళే అని విజేంద్ర అంకుల్కి తెలీదురా. లేదంటే జాను ఫ్యామిలీని లేపేసేవాడ్రా. ఇక ఎప్పటికీ విశ్వ జానులు కలవరని తెలిసాక చాలా బాధగా ఉందిరా. విశ్వాకి జాను మిస్ అయిందన్న బాధ కన్నా ఆ జై విధవ వల్ల జాను పడిందన్న బాధే ఎక్కువగా ఉందిరా. పాపం జానురా.
ఎవరు కాపాడతారా? రే విశ్వ, విశ్వ రేయ్, అలా విశ్వ. తాగిస్తున్నావేంట్రా? రే ఏం మామ, చేస్తున్నావురా? రేయ్, నేను చెప్పేది వినరా? రేయ్, మామ, రేయ్, తప్పకుండా. మామ, నువ్వు బీర్ బీర్ తాగుతున్నావేంట్రా? తాగుతున్నావేంటి మామ? రేయ్, మామ, వద్దు రేయ్, మామ. నీకు అలవాట్లేదు కదా మామ. ఆపరా. రేయ్, చెప్పేది విను. రే విశ్వ, రేయ్, విశ్వ, ఆగరా. ఎక్కడికి రా? రే విశ్వ, రేయ్, మామ. ఆగరా. ఎక్కడికి రా? చెప్పరా. రే విశ్వ, రేయ్, ఎక్కడికి రా? రేయ్, నా మాట వినరా? రే రే నువ్వు ఉండు. రే నా మాట వినరా. అబ్బా, ఎక్కడికి రా? తాగి డ్రైవ్ చేయకూడదురా, నా మాట విను. రే విశ్వ, రేయ్, ఎక్కడికి రా? రే రే రేయ్, రే, మామ, మామ. నా మాట వినరా రేయ్, విశ్వ. రేయ్, మామ. రేయ్. పాలు తీసుకోండి. నువ్వు పాలు తీసుకురావడం ఏంటి? ఆ, నేనే కదా సార్ తీసుకురావాలి. నో, ఏదైనా నేనే చేయాలి. ఏ ఆగు, ఏం చేస్తున్నావు? మీ కాళ్ళకి మొక్కి మీ ఆశీర్వచనం తీసుకోవాలని అనుకుంటున్నాను. తీసుకుంటే ఆ, మంచిది అని అమ్మ చెప్పింది. ఓ, అమ్మ చెప్పిందా? మ్, సార్ 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 తప్పు సార్, మీరు అలా చేయకూడదు. మరి నువ్వు నా కాళ్ళకి దండం పెట్టడం కూడా తప్పే కదా. కానీ అది ఆచారం కదా సార్. ఈ ఆచారాలు సాంప్రదాయాలు అంతా బుల్షిట్ జానం. ఆడవాళ్లే పాలు తీసుకురావాలి, ఆడవాళ్లే కాళ్ళకి దండం పెట్టాలి, ఆడవాళ్లే ఇంటి పనులు వంట పనులు చేయాలి, భర్త ముందు తల దించుకొని ఉండాలి. ఈ నాన్సెన్స్ అంతా నేను నమ్మను.